సో క్వశ్చన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఇన్ ల్యాప్ వైండింగ్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. సో ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క బ్రషెస్ అనేటివి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నాకు మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ప్యారల్ పాస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒక మిషన్లో మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ప్యారల్ పాస్ మీద ఈ యొక్క బ్రషెస్ అనేటివి మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సో ఇక్కడ నాకేంది ల్యాప్ వైండింగ్ అన్నాడు. సో ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారల్ పాస్ దేని మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ పోల్స్ మీద. సో కాబట్టి నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటాయో అన్ని బ్రషెస్ ఉంటాయి. కాబట్టి నాకు ఆన్సర్ ఏమవుతుంది అంటే డి అవుతుంది. సో దీనికి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ది నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్యారల్ పాస్. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ మీద ఈ యొక్క బ్రషెస్ అనేవి డిపెండ్ అయ్యాయి. ఇప్పుడు మన ల్యాప్ వైండింగ్ అన్నప్పుడు ఫర్ ల్యాప్ వైండింగ్, సో ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, మనం తీసుకునే నెంబర్ ఆఫ్ పోల్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఫర్ ల్యాప్ వైండింగ్ ది నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పోల్స్. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే సో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అంటే ఏ అనుకుంటాం, నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే పి అనుకుంటాం. ఓకేనా, ఏ ఈక్వల్ టు పి అంటాం. సో అదే నాకు వేవ్ వైండింగ్ అనుకోండి. ఫర్ వేవ్ వైండింగ్లో ఒక నిమిషం, ఇక నాకు వేవ్ వైండింగ్ వచ్చేసరికి నాకు నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఎన్ని ఉంటాయంటే ఆల్వేస్ 2. ఫర్ వేవ్ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 2. సో కాబట్టి వేవ్ వైండింగ్కి నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఎన్ని అంటే ఆల్వేస్ 2 అన్నమాట. ఓకేనా, ఇది క్లియర్ అమ్మా. సో నెక్స్ట్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ కెన్ బి రివర్స్డ్ బై ఇంటర్చేంజింగ్ అన్నాడు. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ద ఫీల్డ్ టెర్మినల్స్ ఓన్లీ. సెకండ్ ఆప్షన్ ఏంటి, ద సప్లై టెర్మినల్స్. థర్డ్ ఆప్షన్ ఏంటి, ది ఆర్మేచర్ టెర్మినల్స్ ఓన్లీ. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఏదర్ ఫీల్డ్ ఆర్ ఆర్మేచర్ టెర్మినల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక డీసీ షంట్ మోటార్ యొక్క డైరెక్షన్ మనం చేంజ్ చేయాలి అంటే మనకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటేంటి అంటే మనం ఫీల్డ్ టెర్మినల్స్ అన్నా రివర్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆర్మేచర్ టెర్మినల్స్ అన్నా రివర్స్ చేసుకోవచ్చు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే నాకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బై రివర్సింగ్ ఫీల్డ్ టెర్మినల్స్ అనుకున్నాం. నేను ఫీల్డ్ టెర్మినల్స్ రివర్స్ చేశాను. సో అప్పుడు నాకేమవుతుంది, సో ఎప్పుడైతే నేను బై రివర్సింగ్ ఫీల్డ్ వైండింగ్ వీ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో దాంతో పాటుగా నాకేమవుద్దంటే ఈ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడైతే నేను కరెంట్ చేంజ్ అవుతుందో దీని దగ్గర ఉండే ఫ్లక్స్ అనేది ఏమవుద్ది అంటే నాకు చేంజ్ అవుద్ది అన్నమాట. అంటే ఈ ఫీల్డ్ వైండింగ్ దగ్గర డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని బేసేసుకుని నాకు ఏమవుద్దంటే ఇక్కడ నాకు స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఫీల్డ్ వైండింగ్ టెర్మినల్స్ అనేది నేను చేంజ్ చేస్తానో సో అప్పుడు నాకు కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే ఫ్లక్స్ మీద చూపిస్తుంది. ఆ యొక్క ఫ్లక్స్ అనేది ఏమవుద్దంటే నాకు చేంజ్ అవుతుంది. సో ఆ యొక్క ఫ్లక్స్ అని బేస్ అయ్యి నాకు ఏమవుద్దంటే ఇక్కడ ఫ్లక్స్ చేంజెస్. సో ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది అండ్ స్పీడ్ సో ఇక్కడ నాకు ఏమవుద్దంటే నాకు స్పీడ్ అనేది ఏమవుద్దంటే చేంజ్ అవుతుంది ఎప్పుడు ఫీల్డ్ టెర్మినల్స్ అనేది చేంజ్ చేసినప్పుడు. సో స్పీడ్ అనేది ఏమవుద్దంటే ఇక్కడ నాకు రివర్స్డ్. సో ఇది కేస్ 1 ఎప్పుడు ఫీల్డ్ టెర్మినల్స్ నేను చేంజ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటి, ఆర్మేచర్ టెర్మినల్స్. ఆర్మేచర్ టెర్మినల్స్ అనేవి నేను చేంజ్ చేశాను అనుకోండి.
ఆర్మేచర్ టర్మినల్స్ నేను చేంజ్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ నాకు కరెంట్ ఏదైతే ఉందో ఆర్మేచర్ కరెంట్ అనేది దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఏమవుతుందంటే దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ డైరెక్షన్ యొక్క చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, రొటేషన్ అనేది ఏదైతే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఉందో అదేమవుతుందంటే చేంజ్ అవుతుంది. సో డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ విల్ గెట్ రివర్సల్. ఓకేనా. సో ఇది అంటే మనం ఒక డీసీ మిషన్ యొక్క రొటేషన్ చేంజ్ చేయాలి అంటే ఈదర్ ఫీల్డ్ వైండింగ్ కానీ ఆర్మేచర్ వైండింగ్ కానీ ఏదో ఒకటి దాని యొక్క టర్మినల్స్ మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏమవుద్దంటే అది చేంజ్ అవుద్ది అన్నమాట దాని యొక్క డైరెక్షన్. సో ఒక ఆప్షన్ దీనికి ఏంది డి అన్నమాట ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్ డీసీ మోటార్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ ఏసీ మోటార్ అన్నాడు. అంటే మనం ఏ యొక్క అప్లికేషన్స్కి డీసీ మోటార్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం ఏసీ మోటార్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు సో మనకేంటంటే ఈ యొక్క స్పీడ్ కంట్రోలింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్పీడ్ కంట్రోలింగ్ అనేది మనకు డీసీ మోటార్లో ఈజీగా ఉంటుంది అన్నమాట కంపేర్ విత్ ఏసీ మోటార్. సో మనం ఏదైతే ఒక మిషన్ స్పీడ్ కంట్రోలింగ్ ఉంటుందో ఆ స్పీడ్ కంట్రోలింగ్ డీసీ మోటార్ అనేది బెస్ట్ కంపేర్ విత్ ఏసీ మోటార్. ఓకేనా. అందులోకి స్పీడ్ కంట్రోలింగ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ డీసీ మోటార్ని కంపేర్ విత్ ఏసీ మోటార్తో కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ స్పీడ్ కంట్రోల్ అప్లికేషన్స్కి మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమవుద్దంటే నాకు వేరియబుల్ స్పీడ్ ఆపరేషన్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్స్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ ఈజీ. సో స్పీడ్ కంట్రోల్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట నాకు డీసీ మోటార్లో. సో దానివల్ల మనం ఏం చేస్తారంటే సో దట్స్ వై we prefer DC motors over AC motor. సో ఎందుకు అంటే సో వేర్ we require సో ఇందులో ఎట్లా ఉంటుంది అంటే డీసీ మోటార్లో మనకు స్పీడ్ కంట్రోలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా సో వేర్ వీ రిక్వైర్ బెటర్ స్పీడ్ కంట్రోల్ అప్లికేషన్. సో డీసీ మోటార్స్ని మనం కంపేర్ విత్ ఏసీ మోటార్తో కంపేర్ చేసుకున్నప్పుడు డీసీ మోటార్ని ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తామంటే స్పీడ్ కంట్రోలింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో కాబట్టి నాకేమవుద్దంటే ఎక్కడైతే నాకు బెటర్ స్పీడ్ కంట్రోల్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఏం చేస్తారంటే డీసీ మోటార్ ప్రిఫర్ చేస్తాం ఏసీ మోటార్తో కంపేర్ చేసుకుంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద ఎఫిషియన్సీ ఆఫ్ డీసీ మోటార్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ విల్ బి అన్నాడు. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క డీసీ మోటార్ యొక్క మ్యాక్సిమం పవర్ ఎఫిషియన్సీ నాకేమవుద్దంటే ఇక్కడ ఆల్వేస్ సో ఎఫిషియన్సీ మ్యాక్సిమం పవర్ ఎఫిషియన్సీ అన్నప్పుడు ఫర్ డీసీ మోటార్కి ఎంత అంటే 50%. సో దీని యొక్క డెరివేషన్ అనేది మనం ఆల్రెడీ క్లాస్లో చూసాం ప్రీవియస్ క్లాసెస్లో. సో ఎఫిషియన్సీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే నాకు 50%. సో ఇక్కడ నాకు ఈ యొక్క మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే నాకు ఈ యొక్క మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే మనకు ఒక మిషన్లో డెవలప్ అయ్యే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఆఫ్ సప్లై వోల్టేజ్ అయినప్పుడు నాకేమవుద్దంటే నాకు ఈ యొక్క మ్యాక్సిమం పవర్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ కండిషన్లో నాకు మ్యాక్సిమం పవర్ ఏమవుద్దంటే నాకు ఇక్కడ సో V² ఓవర్ 4 టైమ్స్ ఆఫ్ RA. సో V² ఓవర్ 4 టైమ్స్ ఆఫ్ RA. సో ఇది మ్యాక్సిమం పవర్కి ఫార్ములా. సో మ్యాక్సిమం పవర్ అంటే ఏంటంటే V²/4RA. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ నాకు బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత అయింది, హాఫ్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ అయింది. ఓకేనా. సో ఇదన్నమాట, ఇది నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్కి కండిషన్స్. దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే నాకు 50%. సో ఈ యొక్క ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే నాకు
ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ సిరీస్ మోటార్ డ్రాయింగ్ an armature current of IA is operating under saturated magnetic conditions. The torque developed in the motor is proportional to అన్నాడు. సో ఇక్కడ నాకేంటంటే సో జనరల్గా ఇది సిరీస్ మోటార్ అని ఇచ్చాడు. సిరీస్ మోటార్ అంటే మనకు డెవలప్ అయ్యే టార్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నాకు సో టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్. సో నార్మల్ కండిషన్స్లో ఇక్కడ సాచురేషన్ పక్కన పెడితే నార్మల్ కండిషన్స్లో మనకేంటి ఈ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఆర్మేచర్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏమంటాం టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సో ఫ్లక్స్ ప్లేస్లో ఐఏని ప్లేస్ చేసుకొని ఇది ఐఏని ప్లేస్ చేసుకుంటే నాకు టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ అంటాం. ఇది ఎప్పుడు నార్మల్ కండిషన్స్లో. కానీ ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశాడు అంటే అండర్ సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ కండిషన్స్. అండర్ సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ కండిషన్స్. సో అండర్ సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ కండిషన్ అన్నప్పుడు మనం ఏం చేస్తారంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఫ్లక్స్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే సో ఈ కండిషన్స్లో ఇప్పుడు ఏదైతే వాడు ఇచ్చాడో అండర్ సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ కండిషన్ అని, సో దీని మీనింగ్ అండర్ సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ కండిషన్స్. దీని మీనింగ్ ఏంటి అంటే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ అని, అంటే ఫ్లక్స్ అనేది ఎలాంటి చేంజెస్ ఉండదు అని. సో ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అప్పుడు నాకేమవుతుంది ఇది కాన్స్టెంట్, అప్పుడు నాకు టార్క్ ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆర్మేచర్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్మేచర్ కరెంట్. సో ఈ కండిషన్కి వచ్చేసరికి నాకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు సో డెవలప్డ్ టార్క్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఓన్లీ ఆర్మేచర్ కరెంట్. సో ఆప్షన్ డి అన్నమాట రైట్ ఆన్సర్. సో ఓకే, క్లియర్ అమ్మ అందరికీ. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏ డీసీ మోటార్ హ్యావింగ్ అన్సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ runs at 1000 rpm with rated voltage. If the applied voltage is half of the rated voltage, the motor will run at అన్నాడు. సో ఇక్కడ నాకేంటంటే సో దీనికి సొల్యూషన్ చూద్దాం. 6th క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే ఇదేంటంటే ఇది ఒక మోటార్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ నాకేంటంటే స్పీడ్ ఏదైతే ఉందో సో స్పీడ్ ఆఫ్ డీసీ షంట్ మోటార్. సో జనరల్గా స్పీడ్ అనేది ఒక డీసీ మోటార్కి దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సో స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది బ్యాక్ ఈఎంఎఫ్ ఓవర్ ఫ్లక్స్. ఇక్కడ డెవలప్ అయ్యే ఈ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. సో అదేవిధంగా ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సప్లై వోల్టేజ్. అంటే ఈ యొక్క స్పీడ్ అనేది బ్యాక్ ఈఎంఎఫ్ మీద ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో దాంతోపాటుగా ఇక్కడ డెవలప్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏదైతే బ్యాక్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది అప్లై చేసే మన సప్లై వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లక్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు అప్లై చేసే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇది సో ఇక్కడ నాకేంటంటే అన్సాచురేటెడ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అన్నాడు. సో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చినాడు అప్లైడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆఫ్ ఆఫ్ ద రేటెడ్ వోల్టేజ్ అన్నారు. అంటే వోల్టేజ్ అనేది ఏమైందంటే ఇక్కడ ఆఫ్ అయిందంట. సో యాజ్ అప్లైడ్ వోల్టేజ్ సో అప్లైడ్ వోల్టేజ్ ఇదేమైందంటే ఆఫ్ అయిందన్నమాట. సో అప్లైడ్ వోల్టేజ్ ఆఫ్ అయినప్పుడు నాకేమవుతుంది బ్యాక్ ఈఎంఎఫ్ కూడా ఏమవుతుంది నాకు ఆఫ్ అవుతుంది. అదేవిధంగా ఫ్లక్స్ కూడా ఏమవుతుంది నాకు ఆఫ్ అవుతుంది. సో అప్పుడు నాకు ఈ కండిషన్లో స్పీడ్ అనేది ఏమవుతుంది ఇట్ ఈ స్పీడ్ డిపెండ్స్ అపాన్ బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఫ్లక్స్. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఈబీ ఓవర్ 2 ఓవర్ ఫ్లక్స్ ఓవర్ 2. ఎందుకు అంటే మనం ఇచ్చే అప్లైడ్ వోల్టేజ్ అనేది ఆఫ్ అయింది కాబట్టి బ్యాక్ ఈఎంఎఫ్ నీకు ఆఫ్ అయింది, ఫ్లక్స్ అనేది ఆఫ్ అయింది. సో కాబట్టి నేను ఏం చేసా స్పీడ్ ఈక్వల్ టు ఈబీ ఓవర్ 2 ఫ్లక్స్ ఓవర్ 2. సో 2 గెట్ క్యాన్సిల్ అయితే నాకు స్పీడ్ అనేది ఏమవుతుంది అగైన్ ఈబీ ఓవర్
ఫ్లక్స్. అంటే నాకు స్పీడ్ రిమైన్స్ సేమ్ యాజ్ బిఫోర్. అంటే ఇంతకుముందు ఎంతైతే ఉందో స్పీడు సేమ్ అదే స్పీడ్ నాకు ఎగ్జిస్ట్ అయింది, అంతేగాని ఎలాంటి చేంజెస్ లేదు దీంట్లో. సో కాబట్టి నాకేమవుతుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో స్పీడ్ అనేది ఎలాంటి చేంజెస్ లేదు, ఈవెన్ దో సప్లై వోల్టేజ్ ఆఫ్ అయినా కానీ నాకు స్పీడ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకు అంటే సప్లై వోల్టేజ్ ఆఫ్ అయినప్పుడు కరస్పాండింగ్ బ్యాక్ ఈఎంఎఫ్ నాకు ఆఫ్ ఆఫ్ ద వోల్టేజ్ అవుతుంది, ఫ్లక్స్ అనేది ఆఫ్ అవుతుంది. సో కాబట్టి నాకు స్పీడ్ అనేది ఏమవుతుందంటే రిమైన్స్ కాన్స్టెంట్ ఈ యొక్క ప్రాబ్లంలో. ఓకే. సో ఇఫ్ ద ఫీల్డ్ వైండింగ్ ఆఫ్ ఏ రన్నింగ్ డీసీ షంట్ మోటార్ సడన్లీ బ్రేక్స్ ఓపెన్, అయితే నాకేమవుతుంది షంట్ మోటార్ అన్నప్పుడు, అంటే దీని యొక్క స్పీడ్ రెడ్యూస్ అవుతుందా, లేదనుకుంటే అది స్టాప్ అవుతుందా, లేదనుకుంటే స్పార్క్స్ డెవలప్ అవుతాయా, లేదు స్పీడ్ అనేది డేంజరస్ హై స్పీడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా అంటే. సో ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో ఇది ఎలాంటి టైప్ మోటార్ అంటే డీసీ షంట్ మోటార్. సో డీసీ షంట్ మోటార్ అంటేనే మనకు కాన్స్టెంట్ స్పీడ్ మోటార్, ఇది మనకు తెలిసిన పాయింటే. కాన్స్టెంట్ స్పీడ్ అండ్ కాన్స్టెంట్ ఫ్లక్స్. సో డీసీ షంట్ అంటేనే కాన్స్టెంట్ స్పీడ్ కాన్స్టెంట్ ఫ్లక్స్ మోటార్ అంటాం మనం. సో ఇక్కడ నాకేంటంటే ఎప్పుడైతే ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ అయినప్పుడు, సో ఆ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడైతే నాకు ఓపెన్ సర్క్యూట్ అయిందో ఈ ఫీల్డ్ వైండింగ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ అనేది నాకేమవుతుంది అంటే ఆ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది ఎలిమినేట్ అవుతుంది, అంతే కదా. సో మనకు ఆర్మేచర్ వైండింగ్ ఫీల్డ్ వైండింగ్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నా ఫీల్డ్ వైండింగ్ ద్వారా ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, ఆర్మేచర్ వైండింగ్లోనూ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, అది టోటల్ ఫ్లక్స్ అనేది అవుతుంది. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ అయిందో అందులో కరెంట్ అనేది పాస్ అవ్వడం జీరో. కరెంట్ పాస్ అవ్వడం జీరో అయినప్పుడు దీని యొక్క ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ఆల్మోస్ట్ జీరో. సో అప్పుడు నాకు రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, సో ఈ కండిషన్లో రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు ఫీల్డ్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు. సో రిజల్టెంట్ ఫ్లక్స్ డిక్రీజ్ అయితే నాకు స్పీడ్ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది నాకు అంటే దాని యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఫ్లక్స్. ఈ యొక్క ఫ్లక్స్ కూడా ఏంది నెట్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుంది. నెట్ ఫ్లక్స్ అంటే టోటల్ ఫ్లక్స్ అన్నమాట. సో ఇప్పుడు నాకేమైంది ఈ ఫ్లక్స్ అనేది అంటే ఇక్కడ నాకు ఫ్లక్స్ అయితే ఎప్పుడైతే రెడ్యూస్ అయిపోయిందో నాకు స్పీడ్ అనేది ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది డేంజరస్ స్పీడ్కి వెళ్తుంది, అంతే కదా. సో డినామినేటర్ పార్ట్ చూడండి ఇక్కడ. సో స్పీడ్ అనేది ఏమైందంటే ఇక్కడ నాకు ఈబీ ఓవర్ ఫ్లక్స్ కదా. సో ఇది నాకు రెడ్యూస్ అయింది అంటే స్పీడ్ అనేది ఏమవుతుంది నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇనిషియల్గా ఉన్న ఫ్లక్స్ కంటే ఎప్పుడైతే నాకు ఫీల్డ్ వైండింగ్ ఓపెన్ సర్క్యూట్ అయిందో అప్పుడు నాకు టోటల్ ఫ్లక్స్ అనేది ఏమైందంటే ఇక్కడ నెట్ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఫ్లక్స్ డిక్రీజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా నాకు స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే అది రొటేట్ అయ్యే స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ స్పీడ్కి రీచ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ స్పీడ్ బికమ్స్ డేంజరస్లీ హై. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్పీడ్ బికమ్స్ డేంజరస్లీ హై ఎందుకు అంటే ఇక్కడ నెట్ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి రిజల్టెంట్ స్పీడ్ అనేది నాకు ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో అర్థమైందమ్మా అందరికీ. సో ఈ క్వశ్చన్ ఏంటంటే వెన్ ఏ డీసీ సిరీస్ మోటార్ ఈజ్ కనెక్టెడ్ టు ఏసీ సప్లై ఆఫ్ ద సేమ్ వోల్టేజ్ దెన్ అన్నాడు. అంటే ఒక డీసీ సిరీస్ మోటార్కి నేను ఏం చేస్తున్నాను ఏసీ సప్లై అనేది ఇస్తున్నాను. ఏసీ సప్లై ఇచ్చినప్పుడు నాకు అది ఏమవుతుంది అంటే సో ఇక్కడ చూడండి. సో ఒక డీసీ సిరీస్ మోటార్కి నేను ఏసీ సప్లై ఇచ్చినప్పుడు నాకేమవుద్దంటే అక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది ఏమవుద్దంటే పల్సేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక డీసీ మోటార్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే నాకు పల్సేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. పల్సేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల నాకేమవుద్దంటే మనం ఏదైతే కామ్యుటేటర్స్ తీసుకుంటామో అవి ఏమవుతాయంటే డ్యామేజ్ అవుతాయి.
సో ఇక్కడ నాకు పల్సేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఆ యొక్క మిషన్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇచ్చే సప్లై ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఒక డీసీ మోటార్కి డీసీ సప్లై కాకుండా పల్సేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికి ఎఫిషియన్సీ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుందంతో పాటుగా మనకేమవుతుందంటే అక్రాస్ కామ్యుటేటర్స్ దగ్గర స్పార్క్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో స్పార్క్స్ ఆర్ డెవలప్డ్. ఎట్ ద కామ్యుటేటర్. సో కామ్యుటేటర్ దగ్గర ఏంటంటే స్పార్క్స్ అనేది నాకు డెవలప్ అవుతాయి. సో ఇక్కడ నాకేంటంటే సమ్ మోడిఫికేషన్స్, ఈ యొక్క డీసీ సిరీస్ మోటార్ ఉంది కదా, ఈ డీసీ సిరీస్ మోటార్కి సమ్ స్మాల్ మోడిఫికేషన్స్ కానీ మనం చేసుకోగలిగితే నాకేమవుతుందంటే వీటిని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. నాకు ఇదేమవుతుందంటే ఒక ఏసీ సిరీస్ మోటార్ లాగా ఇది రన్ అవుతుంది అన్నమాట. ఏదైతే ఈ డీసీ సిరీస్ మోటార్ ఉందో ఇందులో పల్సేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది, స్పార్క్స్ అనేవి అక్రాస్ కామ్యుటేటర్ దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. కాకపోతే ఇందులో మనం ఈ డీసీ సిరీస్ మోటార్లో స్మాల్ మోడిఫికేషన్ కానీ చేస్తే ఇదే డీసీ సిరీస్ మోటార్ అనేది నాకు ఎలా వర్క్ అవుతుంది అంటే నాకు ఏసీ సిరీస్ మోటార్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. ఏసీ సిరీస్ మోటార్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ మోటార్ అంటారు. ఓకేనా? సో దీన్ని మనం యూనివర్సల్ మోటార్ అంటారు. సో స్మాల్ మోడిఫికేషన్ చేస్తే ఇదే డీసీ సిరీస్ మోటార్ ఏసీ సిరీస్ మోటార్ వర్క్ అవుతుంది, దాన్ని మనం యూనివర్సల్ మోటార్ అంటాం. సో కాబట్టి నాకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఇట్ స్టాప్ అవుతుందంటే కాదు, ఇట్ విల్ రన్ వితౌట్ ఎనీ ట్రబుల్ అంటే ఇది కాదు, ఇట్ మెనీ బర్న్ అవుట్ అంటే అది కూడా కాదు. సో ఇట్ విల్ రన్ విత్ లెస్ ఎఫిషియన్సీ అండ్ హై స్పార్క్స్ ఎట్ ద కామ్యుటేటర్. సో ఆప్షన్ డి అన్నమాట. ఓకేనా? సో ఇది దీనికి ఆన్సర్. ఇది క్లియర్ అమ్మా అందరికీ?